హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు బాదం చాక్లెట్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని పంచదార బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. పంచదార బాగా మెల్ట్ అయిన తర్వాత పావు కప్పు వరకు బాదాన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పంచదార అంతా బాగా కరిగి బాదంకి బాగా పట్టాలి. ఇలా దగ్గర పడిన తర్వాత అందులో కొద్దిగా బటర్ని వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత బటర్ అంతా బాగా కరిగి దగ్గరగా అయిన తర్వాత సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక కప్పులో కొద్దిగా హాట్ వాటర్ని తీసుకొని దానిపైన ఇంకొక వేరే బౌల్ని పెట్టుకొని అందులో కొద్దిగా చాక్లెట్ని అయితే వేసుకోవాలి. చాక్లెట్ అంతా వేడికి బాగా మెల్ట్ అవుతుందండి. వీడియోలో చూపించే విధంగా బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. మెల్ట్ అయిన ఈ చాక్లెట్ని ఆ హాట్ వాటర్ నుంచి సెపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దానిపైన ఒక పెద్ద బౌల్ని పెట్టుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమలైజ్డ్ ఆల్మండ్ని వేసుకొని అందులో మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ని వేసుకోవాలి. అది బాదంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకొక స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ని తీసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మిశ్రాన్ని పక్కన పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న బౌల్ ఒక 2 తీసుకోవాలి. ఇంకొకసారి చాక్లెట్ సిరప్ని బాగా కలుపుకొని ముందు కొద్దిగా బౌల్లోకి సగం వరకు ఆల్మండ్ని తీసుకోవాలి. రెండు బౌల్లోకి సగం సగం వరకు ఆల్మండ్ని తీసుకొని మిగతా సగాన్ని ఈ సిరప్తో ఫిల్ చేయాలి. ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఫిల్ చేసుకున్న వీటిని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇట్లా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవడమే. ఈ బాదం చాక్లెట్ మనకు బౌల్ నుంచి చాలా సింపుల్గా సెపరేట్ అయిపోతుందండి. వీడియోలో చూసారు కదా. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి మనం తీసాం కాబట్టి కొద్దిగా చాక్లెట్ గట్టిగా ఉంటుందండి. కొద్దిగా కూలింగ్ బాగా తగ్గిన తర్వాత మనకు నచ్చిన షేప్లో ఇది కట్ చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. ఈ హెల్తీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.